హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఏపీకి సంబంధించిన శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ మంత్రి, ఏపీ నిరుద్యోగులందరికీ ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటి అంటే, ఏపీలో 46,290 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల స్పష్టతనిచ్చారు. ఏపీలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల స్పష్టతనిచ్చారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఏపీలో మొత్తం 46,290 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే వీటిని ఏపీపీఎస్సీ ద్వారా అలాగే ఇతర ప్రభుత్వ నియామకాల బోర్డుల ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. వీటిలో 10,000 ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. సో ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఇది చాలా మంచి శుభవార్త. టోటల్గా 46,290 పోస్టులు ఏపీలో ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన పోస్టులు అన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మేబీ నవంబర్ లేదా డిసెంబర్ మధ్యలో రావచ్చు. సో టీచర్ పోస్టుకే కాకోకుండా మిగతా పోస్టుకు కూడా వెయిట్ చేసే వాళ్ళందరికీ ఇది చాలా మంచి న్యూస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.